వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ ఆర్ డబుల్ పాయింటర్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ ఆర్ డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే, అసలు పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ అనదర్ వేరియబుల్. అంటే ఏంటి? సపోజ్ నా దగ్గర ఏదో ఒక వేరియబుల్ ఉంది, ఇంటి ఏ అని. సో ఏలో ఒక వాల్యూ 2 ఉంది. ఇప్పుడు నేను ఇంటి ఏ అని రాశారనుకోండి స్టేట్మెంట్, దాని మీనింగ్ ఏంటి? మన కంప్యూటర్ మెమరీలో ఏదో ఒక ప్లేస్లో ఈ ఏ ఒక 2 బైట్స్ ఆఫ్ మెమరీని రిజర్వ్ చేసుకుంటుంది ఏ అనే పేరుతో. ఓకే, నేను ఏకి 2 వాల్యూ అసైన్ చేస్తే ఆ వాల్యూ వెళ్ళి ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు పాయింటర్ అంటే ఇది కూడా ఒక వేరియబులే. Pointer is also variable, but it which holds the address of another variable. ఇప్పుడు నేను ఈ పీకి ఏ అడ్రస్ అసైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏలో నేను 2 వాల్యూ అసైన్ చేశా, కానీ ఇప్పుడు పీలో ఏముంటుంది? ఏకి అడ్రస్ ఉంటుంది. ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది అనేది పీలో స్టోర్ అవుతుంది. అందుకని పాయింటర్ ఈజ్ అ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. మనం పాయింటర్ వేరియబుల్ని మన నార్మల్ వేరియబుల్ అయితే ఇంటి ఏ బిసిడి ఇలా డిక్లేర్ చేస్తాం కదా. పాయింటర్ వేరియబుల్లో డిఫరెన్షియేట్ చేయడానికి స్టార్ యూస్ చేసుకుని డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు డబుల్ పాయింటర్ ఆర్ పాయింటర్ టు పాయింటర్ అంటే ఏంటంటే, ఈ పాయింటర్ టు పాయింటర్ ఆర్ డబుల్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ వేరియబుల్. ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు డబుల్ పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్ కూడా ఒక వేరియబుల్లే కదా, అంటే ఇది కూడా ఏదో ఒక సమ్ మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది కదా. సపోజ్ సమ్ ఏ3 అనే మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది అనుకోండి ఈ పాయింటర్ వేరియబుల్. ఇప్పుడు డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే, డబుల్ పాయింటర్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ డబుల్ కదా. సో 2 స్టార్స్ యూస్ చేసుకుని డిఫైన్ చేస్తాం. సో P1 ఈక్వల్ టు P అన్నాం అనుకోండి, అంటే ఏంటి? ఇది P1 డబుల్ పాయింట్. P యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇక్కడ P ఏంటి? P అనేది నార్మల్ వేరియబుల్లా? కాదు, ఇదేంటి? పాయింటర్ వేరియబులే. అంటే ఒక పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసే వేరియబుల్ని పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ ఆర్ డబుల్ పాయింటర్ వేరియబుల్ అని అంటారు. అర్థమైందా? నార్మల్ పాయింటర్ వేరియబుల్ అయితే, మామూలు పాయింటర్ వేరియబుల్ అయితే నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. డబుల్ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది? డబుల్ పాయింటర్ ఆర్ పాయింటర్ టు పాయింటర్ నేమే చెప్తుంది. ఒక పాయింటర్కి ఇంకొక పాయింటర్, ఆల్రెడీ ఉండే పాయింటర్ వేరియబుల్ కూడా ఏదో ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసే వేరియబుల్ని పాయింటర్ టు పాయింటర్ ఆర్ డబుల్ పాయింటర్ అంటారు. దీన్ని 2 స్టార్స్ యూస్ చేసుకుని డిఫైన్ చేస్తారు. ఇక సింపుల్గా ఇప్పుడు P1 అనేది పాయింటర్, ఇది ఏ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది 1002. P2 అనేది డబుల్ పాయింటర్, ఇదేం చేస్తుంది? P1 యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది ఒక పాయింటర్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని డబుల్ పాయింటర్ అంటారు. సో ఇది డబుల్ పాయింటర్ వేరియబుల్, ఇదేమో పాయింటర్ వేరియబుల్, ఇదేమో వేరియబుల్. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమై ఉంటుంది. పాయింటర్ వేరియబుల్ అంటే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. డబుల్ పాయింటర్ వేరియబుల్ అంటే పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఎందుకు? పాయింటర్ వేరియబుల్ కూడా ఒక వేరియబుల్లే కాబట్టి అది కూడా ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో దాని యొక్క అడ్రస్ ఈ డబుల్ పాయింటర్ వేరియబుల్లో ఉంది. ఈ డబుల్ పాయింటర్ వేరియబుల్కి కూడా సమ్ అడ్రస్ ఉండే ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా ఒక వేరియబుల్లే కదా. సో సింటాక్స్ అండి, డేటా టైప్ స్పేస్ 2 స్టార్స్ యూస్ చేస్తాం ఇది డబుల్ పాయింటర్ అని రిప్రజెంట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇంట్ స్టార్ P2. సో ఇప్పుడు చూడండి ఇనిషియలైజేషన్ ఎలా చేస్తున్నాము. ఈక్వల్ టు 10 ఇంటూ స్టార్ P1 ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ. ఇది నార్మల్ పాయింటర్ వేరియబుల్. డబుల్ పాయింటర్ వేరియబుల్కి ఏం చేసాము? P1 యొక్క అడ్రస్ని అసైన్ చేసాం.